రాజకీయ రగడ కొనసాగుతున్నది. తెలంగాణ తల్లి విగ్రహంలో రూపురేఖల మార్పు పైన అటు ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. కొంతమంది తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆ విషయంలో కొంత ఏదో ఏకీభవించడం లేదు రాష్ట్ర ప్రభుత్వంతో. అంటే అది బహుజనవాదం, సామాన్యుల మధ్యతరగతి కుటుంబాలకు ఉట్టిపడేలా తెలంగాణ ఆడబిడ్డ ఏ రకంగా అయితే ఉంటుందో ఆ కట్టు బొట్టు అన్ని రకాలుగా తీర్చిదిద్దామని చెప్తున్నారు. కానీ దాంట్లో ఎందుకో బతుకమ్మ విగ్రహం అనేది బతుకమ్మ ఆ పోస్టర్ అనేది మార్చాల్సిన అవసరం లేకుంటుండే. తెలంగాణ మొత్తం అట్టహాసంగా అంతా సంబరంగా ఒక దేవతలాగా కొలుచుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి బతుకమ్మ ఆ నమూనాని, బతుకమ్మకు సంబంధించినటువంటి ఆ బతుకమ్మని చేతిలో గత విగ్రహంలో మోస్తూ ఉండేది తెలంగాణ తల్లి విగ్రహానికి. ఈసారి ఎందుకో దాన్ని మొత్తం తొలగించేసి ఒకవైపు అభయహస్తం, మరోవైపుగా చేతిలో మొక్కజొన్న కంకులు పెట్టిరు. సరే, మొక్కజొన్న కంకులు గతంలో ఎడమ చేతిలో ఉండేది, కుడి చేతిలో బతుకమ్మ ఉండేది. కానీ ఇక్కడ చూస్తుంటేదో మార్పులు చేసి అంత ఈజీగా ఏకీభవించే అవకాశం అయితే లేదు. మరి చూద్దాం ఏం జరుగుద్ది అనేది. ఒక నమూనా అయితే విడుదల చేసిర్రు, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఏం జరుగుద్ది ఏంటో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. రావట్లేదా? ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి. కౌశిక్ రెడ్డి వరుస అరెస్టులు, హౌస్ అరెస్టులు మరోసారి కొనసాగినాయి. అయితే నిన్న అటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఆవిష్కరిస్తూ కొంతమంది అక్టోపస్ టీంలతో పోలీస్ డే జరిపినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అక్కడి నుంచి, ఆ వేదిక నుంచి ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేసిండు రేవంత్ రెడ్డి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితుల పక్షాన ఉండాలి కానీ కబ్జాకోర్ల పక్షాన, దళారుల పక్షాన ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ పనిచేయది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అడ్డొస్తే ఎవరైనా సరే, కేసీఆర్ అయినా సరే అరెస్టే అన్నట్టుగా మాట్లాడుకొచ్చిండు రేవంత్ రెడ్డి. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇదే అంశానికి సంబంధించి వార్తాపత్రికలో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి విశ్లేషణ చేసుకుందాం. సో ముందుగా తొలివెలుగు విషయానికి వస్తే, తొలివెలుగులో ప్రధాన బ్యానర్ ఐటెంగా కవిత వర్సెస్ సీఎం సతీమణి. అయితే ఇక్కడ వీళ్ళ పేర్లు ఎందుకు వచ్చిన తెర మీద కానీ మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, ఒకసారి ఈ ఫోటో జూమ్ చేసుకో. సో గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహమేమో కవిత పోలికలతో ఉన్నదట. మెడలో బంగారు ఆభరణాలు, ఆ చీరకట్టు అదంతా కూడా ఆవిడ పోలికలతో ఉన్నది. అది దొరగారి పోలికలతో రకంగా ఉన్నది. సామాన్య జీవితాల్లో లేదు అది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టి ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఈ రకంగా మార్చారు. ఈ రకంగా విగ్రహాన్ని మార్చేసారు. అయితే ఈ విగ్రహాల్లో మార్పు అనేది పెద్దగా అంత ఈజీగా యాక్సెప్టెన్స్ ఉండకపోవచ్చు ప్రజల్లో. ఎందుకంటే గతంలో విగ్రహం, ఇప్పుడు విగ్రహం ఏం చేసా ఒక రూపం లేకుండా పోతున్న రకంగా అనుమానాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ విగ్రహాన్ని ఏమో కింద ఈ ఫోటో కనబడుతున్నదిగా సీఎం సతీమణి గీతారెడ్డి గారు. గీతారెడ్డి పోలికలతో ఇప్పుడు విగ్రహం ఉన్నదని ఒక చర్చ. ఇటు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ ఇది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఇది. తెలంగాణ ప్రజలేమో ఈ రాజకీయాలను చూసుకుంటే పిచ్చోళ్ళలాగా తెలంగాణ ప్రజలు ఉండాలనా? ఇక్కడ తప్పు, ఇక్కడ విగ్రహాన్ని నిజంగానే మార్చిరు కావచ్చు. ఆ రాజరికపు పోకడలు, దొరగారి అహంభావం ఉంది ఆ విగ్రహంలో అని మాట్లాడిన నేపథ్యంలో ఇక్కడ మీరు గమనించండి, మొక్కజొన్న కంకులు ఎడమ చేతిలో ఉన్నాయి, కుడి చేతిలో బతుకమ్మ ఉన్నది. ఇక్కడ అభయహస్తం అనేది కూడా ఒకటి ఇండికేషన్ ఏమిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ సింబలా ఏంది, ఇది ఎందుకు వచ్చింది మధ్యలో? ఇక్కడ విగ్రహం ఆశీర్వదించినట్టేదా? విగ్రహం ఆశీర్వదించినట్టు కావాలన్నట. ఆశీర్వదించడం అంటే ఈ అభయహస్తం, ఈ గుర్తు కావాలన్నా? ఈ చేతిలో ఇది పెట్టి ఇక్కడ నిజంగానే బతుకమ్మను కనుక పెట్టి ఉంటే ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేకం కూడా ఉండకపోయేది. కొద్ది గొప్ప ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేకత ఉండకపోయేది. మాట్లాడదాం ఇన్ డీటెయిల్గా మనం. ఇక బావర్చిలో టాబ్లెట్ బిర్యానీ. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి అంటే చాలా ఫేమస్. అక్కడ మొన్నేమో సిగరెట్ పిక్ వచ్చింది, నిన్నేమో టాబ్లెట్ వచ్చిందట. రైట్. ఇక తెలంగాణ తల్లిపై రాజకీయాలు అక్కడ మాట్లాడుకున్నాం. ఇక టాలీవుడ్ను ముంచిన పుష్ప, బన్నీ దెబ్బకు నిర్మాతలు అవుట్. రేవతి కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం. ఇక లేడీ నష్టపరిహారం కాదు, ఇది భరోసా. వాళ్ళ కుటుంబానికి కేవలం ఏంటంటే ఒక చేయూతనివ్వడం అంతే. బన్నీ కుటుంబం నుంచి ఏదో మొత్తం వాళ్ళు ఆదుకునే అంత సీనేం లేదు కానీ కొంత ఆ భరోసాని ఇస్తున్నట్టుగా చెప్పుకొచ్చిండు. ఇక ఈ దెబ్బతో ఏమైంది, ఇక బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండే ఎంత పెద్ద సినిమా అయినా సరే అని చెప్పి నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక లేడీ హోంగార్డ్ హనీ ట్రాప్. ఏఈ నికేష్ స్నేహితుడి బ్యాంక్ లాకర్లో తనిఖీలు. వజ్రాలు,
కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, ఇప్పటికే 200 కోట్లకు పైగా ఆస్తులు అవినీతి కేసులు అరెస్ట్ చేసిన పోలీసులు, 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. ఇది ఇరిగేషన్ ఏఈగా పనిచేసిన నికేష్ అంటే ఏం చేసింది కదంటే, ఒక ఏఈగా పనిచేసిన ఆయన ఇంట్లో ఎంత కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, వజ్రాల 7 కిలో సంపాదించి ఆస్తులన్నీ. మనం చూసినాం కదా, ఫినిక్స్ కంపెనీకి సంబంధించి కుంటల్ని మొత్తం కూడా పూర్తి చేసి ఆ ఫినిక్స్ కంపెనీకి అప్పచెప్పినందుకు కొన్ని 100 కోట్ల రూపాయలు అలా అప్పచెప్పారంట. బాలకృష్ణ దాంట్లో అప్పుడు గతంలో హస్తం ఉందంటే, ఇప్పుడు నికేష్ హస్తం కూడా ఉంది. ఇంకా తవ్వినా కొద్దీ మొత్తం లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈనాడు విషయానికి వస్తే, 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం అంటూ ఒక వార్త హెడ్గా 9న ప్రతిష్టాపనకు రంగం సిద్ధం. ఇక తప్పు చేస్తే ప్రోటోకాల్స్ ఉండవు, ప్రజాప్రతినిధులైన అదే నిబంధన, నేరగాళ్ల భయపడేలా పోలీసింగ్ చేయాలి, బాధ్యతతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ ప్రభుత్వంలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుంది. హోంగార్డుల రోజువారీ వేతనం 1000కి పెంపు, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల పరిహారం, సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పోలీస్ శాఖ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాలతో 14,140 కోట్ల అదనపు భారం. ఇక పక్కనే అన్నదాతలపై బాష్పవాయువు, గాయపడిన కర్షకులు, ఆసుపత్రి తరలింపు, నిలిచిన రైతుల చలో ఢిల్లీ. మళ్ళోసారి బీజేపీ, మొన్న ఎలక్షన్లు అయిపోయినాయో లేదో, అటు కొన్ని రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళా కథం రైతుల మీద ఇక దాడులు, బాష్పాయిలు ప్రయోగిస్తుంది. ఇక్కడేమో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు మేము బాగా కట్టపడ్డాం, రేపటి తెలంగాణ ప్రభుత్వం మాదే అని మోడీ జబ మీద చేసి శభాష్ అన్నాడు. ఇక రేపటి రోజున రాష్ట్రం మాదే, రైతాంగాన్ని మేమే ఆదుకుంటామని చెప్తున్నారు. ఇదేనా మీ ఆదుకున్నాడు? మొన్న మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించినప్పుడు కానీ, లేకపోతే నిన్న మొన్న ఈరోజు జేపీ నడ్డాతో ఇక్కడ సభ కూడా ఉన్నది. అక్కడ ఇవే ఈటెల రాజేందర్ ఏమంటున్నాడు, తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయి, మేము చూడండి ఎంతటి ప్రయోజనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, మోదీతోని చర్చలు జరిపి చాలా పెద్ద ఎత్తున పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం అంటుండు. మీ నిర్ణయాలు ఇవేనా నిర్ణయాలు మీరు తీసుకునేది? ఇక కొత్త మార్గాల్లో సింగరేణి విస్తరణ, అరుదైన మూలకాలు, ఖనిజాలు, గనులపైన దృష్టి, 3 కన్సల్టెంట్ సంస్థల నియామకానికి కసరత్తు. ఇక తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం, 16కు చేరనున్న పాఠశాలల సంఖ్య. ఇక రాజ్యసభలో కరెన్సీ కలకలం, కాంగ్రెస్ ఎంపీ సింఘ్వి సీటు వద్ద కనిపించిన నోట్ల కట్ట, దర్యాప్తునకు ఆదేశించానన్న చైర్మన్ ధన్కడ్, అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం. అది తన డబ్బు కాదన్న సింఘ్వి, ఆయన తెలంగాణ నుంచే ఎంపీగా ఎన్నికైండు రాజ్యసభకి. ఇక నేడు భాజపా పౌరసభ హాజరు కానున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతామన్న బండి సంజయ్. ఇక ఊర్లకే 300కే ఇంటర్నెట్ కనెక్షన్ అంట. 2096 గ్రామ పంచాయతీల్లో 8న ఫైబర్ నెట్ ప్రారంభించిన సీఎం. అంటే రేపు ఫైబర్ నెట్ ప్రారంభం కాబోతుందట. ఊర్లలో 300 రూపాయలు ఇస్తే ఇంటర్నెట్ కనెక్షన్ అట. ఇక అమ్మ కడుపు నుంచే అందమైన జ్ఞాపకాలు, గర్భస్థ శిశువు హావభావాలు తెలిపే 5D అల్ట్రాసౌండ్ అందుబాటులోకి. బేబీ ఎక్స్ప్రెషన్ మానిటరింగ్ సాంకేతికత, బిడ్డ ఆరోగ్యం పైన ఖచ్చితమైన సమాచారం. ఇట్లాంటి అల్ట్రాసౌండింగ్ పెట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మనం చూడొచ్చంట. బయట టెక్నాలజీ ఎట్లా అప్గ్రేడ్ అవుతుంది చూడండి. తల్లి కడుపులో ఉండగానే బిడ్డ ఏం చేస్తుందో మొత్తం బయట చూడొచ్చట. ఇక పక్కన చూస్తే మహిళా మిత్ర చిల్లపల్లి, తెలంగాణలోని మంతని నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలోని గ్రామ పంచాయతీ చిల్లపల్లి మహిళా మిత్ర అనే అవార్డు సాధించిందట. దానికి సంబంధించి ఒక ప్రకటన. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం, తెలంగాణ తల్లి కొత్త విగ్రహ నమూనా విడుదల, 9న ఆవిష్కరణ, ఒట్టిపడుతున్న తెలంగాణ తనం. ఇక మళ్ళోసారి గుర్తు చేస్తుందంటే, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరితో తెలుసా? తమన్తోనూ రాహుల్ సిప్లిగన్స్తోనట. ఆ నిర్ణయం మానుకుంటే బెటర్. ఇప్పటికే ఈ రూపురేఖల విషయంలోనే అనేక అనుమానాలు ఉన్నాయి. దీన్ని అంత ఈజీగా తెలంగాణ వాదులు, తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయడం లేదు. అన్నిటికంటే మూలమైనటువంటి తెలంగాణ అనగానే గుర్తుకొచ్చేది ఒకటి, ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన బోనాల పండుగ అయితే, అదే అంతకంటే మించి తెలంగాణగానే మొట్టమొదటిగా ఇతర రాష్ట్రాలు కానీ ఇతర జనం కానీ గుర్తించేది బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ పండుగకు సంబంధించి ఆనవాళ్ళే లేవు ఇక్కడ. బతుకమ్మ అనే ఆ నమూనానే తీసేసారు. అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దీనికి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే. పైపెచ్చి సాంస్కృతిక కార్యక్రమాలన్న తెలంగాణ ఉద్యమకారులతో, తెలంగాణ ఆటగాళ్ళు, పాటగాళ్ళు, కళాకారులతో కాకుండా ఈ రాములో నాటు అన్నమా అంటే మీ పని అయిపోయినట్టే. ఇక డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, 6 నెలల్లోనే నిందితులకు శిక్ష పడేలా ఏర్పాట్లు. ఇక బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అంబేద్కర్ వర్సిటీ వీసీగా గంట. అనూహ్యంగా ఈయన డెఫినెట్గా తెలంగాణ ఉద్యమకారుడితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్రో
అది అందరికీ తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే. ఉన్న పలంగా ఇప్పుడు ఈయనకి అంబేద్కర్ యూనివర్సిటీ వీసీగా రావడం వెనుక ఏదో రకరకాల చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఏంది అనూహ్యంగా ఆయనకి రావడం, ఇటీవల కాలంలో అనేక మీడియాలో కానివ్వండి ఇతరత్ర దగ్గర రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నాడు, కొన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. ఆయనకి అనూహ్యంగా ఇది రావడం, ఇంకో అనూహ్యంగా చక్రపాణి నియామకం, అనేక రహస్యాలు, అనేక చర్చలు అయితే నడుస్తున్నాయి. ఇక తెలంగాణకు మరొక 7 నవోదయ విద్యాలయాలు, ఇక ఆటుపోట్లున్న అభివృద్ధి దిశగా ఏడాది ప్రగతి బాటలో రేవంత్ సర్కార్, రుణమాఫీ 6 గ్యారెంట్ల అమలు, కాంగ్రెస్ ముద్ర, కొత్త ప్రాజెక్టులు, మూసీ, 4 సిటీ, RRR, మెట్రో, గురుకులాలో సమీకృత భవనాలు, 55,143 ఉద్యోగాల భర్తీ, సాగునీటి ప్రాజెక్టులపైన 10,000 కోట్ల ఖర్చు, దూకుడే కాస్త ఇబ్బందికరం, అత్యంత కీలకంగా రానున్న 2వ ఏడాది పాలనట. ఇక సాగులో తెలంగాణ రోల్ మోడల్ కావాలి. తుమ్మల నాగేశ్వరరావు మాట ఇయాలొకటి మాట్లాడితే రేపు ఒకటి మాట్లాడితే ఎల్లుండి ఒకటి. నిజంగా మంత్రివర్గంలో ఎవరి మీద అయితే తెలంగాణ ప్రజానికి అసహనం ఉన్నదని అంటే మొట్టమొదటి ర్యాంకింగ్ ఆయనకే వస్తుంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు, రైతు రుణమాఫీ తెలంగాణ రైతులు ఎందుకు అడుక్కుంటున్నారు, పదే రైతు బంధు, రైతు భరోసా ఎందుకు అడుక్కుంటున్నారని మాట్లాడుతున్నాడు. అడుక్కోవాలా నేను? అడుక్కోవాలనా? ఇంకా కరెక్ట్గా ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడాలంటే అసలు తెలంగాణ ఆంధ్రని అర్థమైతలేదు. ఏంది ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? తెలంగాణకు సంబంధించి రైతులను పట్టుకు అడుక్కుండాని అంటాడు, లేకపోతే ఒకసారి రుణమాఫీ అయిపోయిందని అంటాడు, ఇంకొకసారి కావాల్సిందని అంటాడు. ఇంకా రుణమాఫీ కాలేదని క్షేత్రస్థాయిలో ఒక్కసారి మీ పరిశీలనకి ఏదైతే మీరు సబ్ కమిటీ వేసుకున్నారో ఆ సబ్ కమిటీతో రైతు వేదికల దగ్గరికి ఒకసారి రైతులతో ముచ్చటిస్తే అర్థమవుతుంది కదా అలా సమస్య ఏంది, అలా కథ ఏందనేది. మరీ ఏదో ఆగ్రహంతో కూడినటువంటి మాటలు అడుక్కుంటున్నారు, అడుగుతున్నారు, ఈ భాష ఏంది? ఇక వెలుగులో వార్తలు చూస్తే కనుక తెలంగాణ తల్లి నమూనా రెడీ, ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మక్క, జొన్న, సజ్జ కంకులు, పీఠంపై పిడికిళ్ళు. ఇదనుకుంటా, కింద పీఠం ఉంటే పీఠంపై పిడికిళ్ళు అంట. రేపు ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో, ఘనంగా ప్రజాపాలన ఏడాది ఉత్సవాల ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి రివ్యూ. ఇక బెనిఫిట్ షోలు బంద్, మీ షోల కోసం జనం ప్రాణాలు తీస్తారా, మహిళలు చనిపోయిన సినిమాకు హీరో స్పందించారా, పుష్ప టీంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. ఇక రాజ్యసభలో నోట్ల కట్ట, ఫామ్ హౌస్ కు కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. పార్టీ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ తో కేటీఆర్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక వడ్డీ రేట్లు మారలే, జీడీపీ గ్రోత్ పడిపోవడం, ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడంతో పాటు రూపాయి విలువ క్షీణిస్తుండడంతో ఆర్బీఐ వడ్డీ రేట్లు మార్చలేదు. ఇక నేరగాళ్లకు నో ప్రోటోకాల్, వాళ్ళ రాజకీయ నాయకులైనా సరే అంటున్న రేవంత్ రెడ్డి. ఇక అన్ని రంగాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ 2027 టార్గెట్తో రూపొందిస్తున్నామన్న డిప్యూటీ సీఎం బట్టి. ఇక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా గంటా చక్రపాణి. రాష్ట్రానికి 7 నవోదయ స్కూళ్లు, ఢిల్లీ బార్డర్లో మరోసారి హైటెన్షన్, అసైన్డ్ భూములపైన హక్కులు త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న పొంగులేటి. ఇక దిశలో హెడ్లైన్స్ వస్తే కనుక గ్రూప్ 1 రద్దు కుదరదు, పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరం, న్యాయస్థానాల జోక్యంతో నియామకాల తీవ్ర జాప్యం, స్పష్టం చేసిన సుప్రీంకోర్టు పిటిషన్ తిరస్కరణ. ఇక ఈ టర్మ్ అంతా రేవంతే సీఎం, వచ్చే టర్మ్ కోసం నా ప్రయత్నం. రేవంత్ మార్క్ పాలన సక్సెస్ఫుల్గా 1 ఇయర్ కంప్లీట్. ఇక మరోవైపు 6 కాదు 160 ఇచ్చిన హామీలకు మించిన అమలు, ప్రజా ప్రయోజనం. గతంలో ఒక ఆయన గిట్లనే రాత్రి పడుకొని తెల్లారంగా లేవంగానే ఏం గుర్తుకొస్తారే మాట్లాడేది. హుజరాబాద్ ఎన్నికలపై దళిత బంధు అన్నాడు, ఇంకో దగ్గరికి పోయి ఇంకోటి అన్నాడు, ఇంకో దగ్గరికి పోయి ఇంకోటి అన్నాడు. అది ఎవరికి వచ్చిందో తెలియకపా, ఎవరికి పోయిందో తెలియకపా. ఆ వచ్చిన పైసలు కాస్త సగానికి సగం ఇంతకెళ్ళి తీసుకొని మళ్ళీ భార్య మెడలో పుస్తలు తీసి మరి తాకట్టు పెట్టి పైసలు పట్టుకపోయి దళిత బంధు ఇప్పిస్తామని కమిషన్లు ఇస్తే ఆ కమిషన్ అటే పోయింది, ఆ బంధు అటే పోయినాయి. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఇచ్చిన హామీలకని రెట్టింపు చేసినమాట. మరి రెట్టింపు ఏదని తెలంగాణ ప్రజలు సంవత్సరం అయిపోయింది కదా, ఇప్పటిదాకా కొంత సబ్దుగా కూర్చున్నారు కదా, ఇక తెలుస్తుంది, బయటకు వస్తారు. ఇప్పుడిప్పుడే సివిల్ సొసైటీస్ మొన్నటిదాకా మీరు ఏం చేసినా కూడా కొంత సానుకూలంగానే సర్లేలే పర్వాలేదులే చేసుకొస్తారులే అనే ఒక ఆలోచనతో ఉంటుండే. మొన్న హరగోపాల్ సార్ మొదలు పెట్టిండి, ఇక కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆడుకోవాలి, కొన్ని విషయాలపైన ఆయన ఏకీభించకుండా వ్యతిరేకించిండు. ఇక మొదలైందన్నట్టుగానే భావించాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా. కేసీఆర్ పై రేవంత్ నయా స్ట్రాటజీ, గులాబీ అధినేతపై వ్యక్తిగత విమర్శలకు ఫుల్ స్టాప్. ఇక చిల్లపల్లికి జాతీయ అవార్డు, గులాబీ నేతల హౌస్ అరెస్టు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామా కంపెనీలు. తనఖా లేకుండా రైతులకు 2 లక్షల లోన్, వ్యవసాయ ఖర్చులు ద్రవ్యోల్బణ నేపథ్యంలో పెంపు ప్రకటించిన ఆర్బీఐ వరుసగా 11వసారి కీలక రేట్లు యథాతథం. ఇకపై బెనిఫిట్ షోకి నో పర్మిషన్, రేవతి కుటుంబానికి 25 లక్షల సాయం.
ఇక పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఆయనకి లగచర్ల ఘటన విషయంలో ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. 2 రోజుల కస్టడీకి తీసుకున్నట్టు పోలీసులు. రాజ్యసభలో నోట్ల కట్ట దుమారం, కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద 500 నోట్ల కట్టలు. ఇక రాజ్యసభ చైర్మన్ ధన్కర్ వెల్లడి, విచారణకు ఆదేశం. ఇక నమస్తే తెలంగాణ చూస్తే రాజన్న కోడెలు కోతకు దేవాదాయ మంత్రి జిల్లాలో వెలుగులోకి 49 విక్రయించినట్టుగా నిర్ధారణ, పోలీసుల కేసు నమోదు. వేములవాడలో పరిమితికి మించిన కోడెల సంఖ్య, సంరక్షణ కోసం రైతుకు 2 ఇవ్వాలని నిబంధన, మంత్రి అనుచరుడికి ఏకంగా 60 కోడెల అప్పగింత. స్వయంగా సిఫార్సు చేస్తూ మంత్రి సురేఖ లేఖ, కోడెలను అమ్ముకున్నట్టు అనుచరుడిపై ఫిర్యాదులు. గీసుకొండ పోలీస్ స్టేషన్లో రాంబాబుపై కేసు. నీళ్లు నమిలి ఈవో ఘటనపై అస్పష్ట వివరణ. తర్వాత రైతులు అడుక్కుంటారా రైతులు అడుక్కుంటారా? రైతు బంధు రాలేదని, రుణమాఫీ కాలేదని పొద్దస్తమాన అవే ప్రశ్నల. పథకాల కోసం అడుక్కునే బతుకు వద్దు, డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలి. మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు. ఇదే అంటున్నా కదా, ఆయన ఏం మాట్లాడుతుండో ఏం అర్థమైతలే అసలు. ఇక అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య. ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు కేటీఆర్ వార్త ఒకటి లేకుండా నమస్తే తెలంగాణ పత్రిక ఉన్నది. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈరోజు పూర్తిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏడాది కాలం పూర్తి చేసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం